అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చర్యలతోనే సైన్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు అంటూ కూడా కమలా హారిస్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ట్రంప్ పై కమలా హారిస్ తీవ్ర వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. మరి అసలు ట్రంప్ చేస్తున్న ఆ యుద్ధానికి సంబంధించి గానీ, అలాగే డ్రగ్స్ కి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవాలున్నాయి? ఆయన ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేకపోయాడు, ఇప్పుడు ఆరోపిస్తున్నాడు అంటూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. అది ఒకటి మిగిలిన ఇతర దేశాల నుంచి కూడా ఈ వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి వెనెజులాలోని అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్ర స్థాయిలో ఉన్న ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి అనేదైతే మాత్రము పూర్తి స్థాయిలో ఇక్కడ అర్థమవుతూ ఉంది. ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి రాజధాని కరకాస్ పైన చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఈ దాడి అనంతరం కూడా ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మధురోను అరెస్ట్ చేసి న్యూయార్క్ కి అయితే తరలించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆపరేషన్ అబోసొల్యూట్ రిజాల్వ్ గా దీనికి పేరైతే పెట్టింది అమెరికా. వెనుజులా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుంది అని చెప్పేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రకటించారో దీనికి సంబంధించి చాలా వరకు కూడా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. వెనుజులా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని పేర్కొన్నారు. వెనుజులాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యలను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తప్పుపట్టారు. ఈ దాడులు అక్రమం, అవివేకమైనవిగా ఆమె అభివర్ణించారు. మున్ముందు ఇవి అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయని ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ చర్యలు అమెరికాకు భద్రతను గాని బలాన్ని గాని చేకూర్చబోవని, పైగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయని కమలా హారిస్ హెచ్చరించారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను క్రూరమైన నియంతగా డొనాల్డ్ ట్రంప్ పేర్కోవడం, ఆయనను నిర్బంధించడానికి ఆ దేశంపై వైమానిక దాడులకు దిగడాన్ని వ్యతిరేకించారు. ఈ దాడులు గాని డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్య కానీ ఎంత మాత్రమూ సహేతుకమైనవి, సమర్థనీయమైనవి కావని అన్నారు. ఇటువంటి చర్యలు అమెరికాను సురక్షితంగా, బలంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంచలేవని, పైగా ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తాయని కమలా హారిస్ తేల్చి చెప్పారు. జాతీయ భద్రతా అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వెనుజులాలో లభించే ముడి చమురుపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని, వాటిని దోచుకోవడానికి ఆ దేశంపై దాడులకు పాల్పడినట్లు భావించాల్సి వస్తోందని కమలా హారిస్ అన్నారు. దేశ ప్రయోజనాల కంటే సహజ వనరులు, అహంకారపూరిత ధోరణితో దాడులకు ప్రేరేపిస్తున్నారని హారిస్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలు ఈ రకమైన చర్యలను కోరుకోవట్లేదని, ట్రంప్ వల్ల విసిగిపోయారని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ నిజంగా డ్రగ్స్ అక్రమ రవాణా గురించి పట్టించుకుని ఉంటే అప్పుడు దోషిగా తేలిన స్మగ్లర్ ను క్షమించేవారు కాదని అన్నారు. మధురో స్నేహితులతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెనుజులాలోని చట్టబద్ధమైన ప్రతిపక్షాన్ని పక్కన పెట్టేవారు కాదని అన్నారు. ట్రంప్ తన చర్యలతో సైనికులను ప్రమాదంలో పడేస్తున్నారని, బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారని కమలా హారిస్ విమర్శలకు సెనేటర్ బెన్నీ సాండర్స్, సెనేటర్ మెజారిటీ లీడర్ చక్ షుమార్ వంటి ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా మద్దతు పలికారు. ట్రంప్ చర్యలు ప్రమాదకరమైనవని, భయాందోళనను రేకెత్తించేవని అన్నారు. అంతర్జాతీయ బ్రెజిల్, మెక్సికో, చైనా, యూరప్ దేశాధినేతలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా సైనిక చర్య గురించి ప్రస్తావించడాన్ని గుర్తు చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్నారు.